ఆక్వా హబ్గా పేరున్నటువంటి గోదావరి జిల్లాలో కూడా ఉన్నటువంటి ఆక్వా రంగం కూడా కుదేలవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల్లో కూడా రేట్లకు సంబంధించినటువంటి అవకతవకలతో పాటు మరోవైపు చూస్తే ప్రధానంగా అమెరికాకి సంబంధించినటువంటి సుంకాల సాకు పేరుతో కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలు కూడా నిల్వ దోపిడీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడింది కూడా ఏలూరు పార్లమెంట్కి సంబంధించినటువంటి కన్వీనర్ కూడా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? గతంలో చూస్తుంటారు ఆక్వా రైతుల పరిస్థితి, కరోనా సమయంలో కూడా వారికి అండగా నిలిచింది మీ గవర్నమెంట్. ఇప్పుడు చూస్తే అసలు రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏంటి అసలు పరిస్థితులు? ఈరోజు మరి ఆక్వా రంగం రైతులకి ఇబ్బందులు వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అండగా ఉన్నారు. అటు కరోనా టైంలో కానివ్వండి, అప్పుడు కలకత్తా వెళ్ళే వెహికల్స్ పెట్టించడంలో కానివ్వండి, దగ్గరుండి చూసుకోవడంలో కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన ఇచ్చేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతులకు ఎప్పుడు అండగా ఉన్నారు. ఈరోజు ఆక్వా రైతులకు ఒక కష్టం వచ్చింది. మరి డొనాల్డ్ ట్రంప్ పెట్టిన సుంకాల వల్ల మరి ఈరోజు చిన్న చిన్న రైతుల్ని ఎక్స్పోర్ట్ ఓకే, మరి 100 కౌంట్ ఉంటేనే ఎక్స్పోర్ట్ అవుతుంది, మరి 70 కౌంట్ చిన్న చిన్న రైతులు రేట్లు కూడా తగ్గించేయడం, ఈ ఏవైతే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయో వారు రేట్లు ఇవ్వకుండా మరి రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా జరుగుతుంది. దీని గురించి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని మరి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారిని ప్రాసెసింగ్ యూనిట్స్ వారు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఒక గిట్టుబాటు ధర కల్పించేలాగా ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అలానే ఏదైతే మరి చేపల ఇంకా రొయ్యల మేతలో ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో, సోయా కానివ్వండి, పీనట్ కేక్ చెక్క అంటారు దాన్ని, అది కానివ్వండి, మన మేజ్ కానివ్వండి, అన్ని రేట్లు తగ్గినాయి. మరి రొయ్యల మేత రేటు ఎందుకు తగ్గట్లేదు? మరి ఆ రొయ్యల మేత రేటు తగ్గించాలి. దానికి ప్రభుత్వం మరి ఏవైతే ఫీడ్ యూనిట్స్ ఉన్నాయో వారందరితో మీటింగ్ పెట్టి మరి వాళ్ళకి ఇంత లాభం వస్తుంది కాబట్టి రేట్ తగ్గడం వల్ల మరి అది ఆ బెనిఫిట్ రైతులకు కూడా వెళ్ళాలి. కాబట్టి వెంటనే దాని మీద ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకుని ఆక్వా రైతాంగాన్ని కాపాడే చర్యలు ఇమ్మీడియట్గా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. చూస్తుంటారు ఆక్వా రైతులు గతంలో ఎప్పుడు రోడ్లెక్కి ఆందోళన చేసిన పరిస్థితి లేవు. ఇప్పుడు చూస్తే ఆక్వా రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. తమకు ఆల్రెడీ ఎక్స్పోర్ట్ కానటువంటి 100 కౌంట్కి 70 కౌంట్ రొయ్యకి కూడా 40 రూపాయల రేటు తగ్గిపోయింది. ఇది గత ప్రభుత్వ పరిస్థితిలో లేదు. ప్రభుత్వం కూడా వాళ్ళకే ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళకి కానీ కంపెనీలకు సంబంధించి కానీ వాళ్ళకే కొమ్ముగా వస్తుంది, తమకు న్యాయం చేయట్లేదు అన్నారు. అయినా ప్రభుత్వం అసలు చెంపుకుంటున్నట్లు అప్పుడు ఏం చూస్తారు? రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రైతుకు కష్టం వస్తే కానీ, మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతుకు కష్టం వస్తే ముందుంటారు. ఒక టీంని పంపించి అక్కడ ఈ ప్రాబ్లమ్స్ తెలుసుకుని దాన్ని సాల్వ్ చేసే విధంగా ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీ ఒక దళారుల పార్టీ, వ్యాపారవేత్తల పార్టీ కానీ, అది సామాన్య ప్రజలు కానీ రైతుల పార్టీ కాదు. ఈరోజు 100 కౌంట్ ఏవైతే ఎక్స్పోర్ట్ అవుతాయో ఓకే, దాని మీద ఈ సుంకాలు పడినాయి కాబట్టి దాని గురించి మనం ఏదైనా అనుకోవచ్చు. ఈరోజు 70 కౌంట్ వేరే చిన్న కౌంట్ రొయ్యల మీద కూడా ఎందుకు రైతులు ఏదో భూతాన్ని చూపించి రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి ప్రభుత్వం దీనిలో చొరవ తీసుకుని ఏదైతే సిండికేట్ ఉందో రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. చూస్తుంటారు గతంలో చూస్తే రైతులకు సంబంధించి ఆక్వా హబ్గా ఉన్నటువంటి ఏరియాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ ల్యాబులు పెట్టారు, వారికి ఏమైనా ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఇప్పుడు చూస్తే అసలు అప్సైడ్ అనేది కూడా తీసుకొచ్చారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చైర్మన్గా ఉన్నారు, ఆక్వా అథారిటీ చైర్మన్ తీసుకొచ్చి. ఇప్పుడు అసలు అలాంటి నిద్రపోతున్న వ్యవస్థలు ఏం చేస్తారు? అసలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎంత దరిద్రమైన ప్రభుత్వం అంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారం ఉన్నప్పుడు ఫిష్ ఆంధ్ర అని చెప్పి ఇక్కడ ఈ ఉమ్మడి జిల్లాల నుంచి ఏదైతే ఫిష్ కానీ ప్రాన్ కానీ ఉందో అది రాష్ట్రం అంతా వెళ్ళాలి, రైతులకు డబ్బులు రావాలి, రైతులకి మంచి గిట్టుబాటు ధర రావాలని చెప్పి గవర్నమెంట్ తరపు నుంచి ఫిష్ ఆంధ్ర అని చెప్పి ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. అప్పుడు వీళ్ళే హేళన చేశారు. కానీ రైతుకి ఈరోజు ఏం చేస్తున్నారు? వీళ్ళు రైతుని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు తప్ప రైతుకు మంచి చేసే విధంగా లేరు. 100% ఈ రైతులతో చర్చించి రైతులకు న్యాయం జరిగే వరకు మేము రైతులకు అండగా ఉంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కూడా రైతులకు సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా చూసుకునే కనుక ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి ఆక్వా రైతాంగం ఎవరైతే ఉన్నారో వారు కూడా సమస్యలకు సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా మొద్దు నిద్రపోతుంది. ఆ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కోరుతున్నారు. మరోవైపు ఎవరైతే కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో సిండికేట్గా మారి దళారులుగా మారి పూర్తి స్థాయిలో కూడా దోచుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి తామంతా కోరుకుంటున్నాము. పూర్తిగా లేని పక్షంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడతామని చెప్పి కూడా సునీల్ కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది.